సుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యావిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం విగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః. సదాశివసమారంభాః వ్యాసశంకరమధ్యమాః అస్మదాచార్యపర్యంతాః వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నిర్భయానందాయ విద్మహే అచలపరిపూర్ణాయ ధీమహి తన్నో పరాత్పరః ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. హరి ఓం. సద్గురుకాయ విద్మహే జ్ఞానబోధామృతాయ ధీమహి తన్నో శ్రీవిద్యాసాగరః ప్రచోదయాత్. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఉదయం మనం శాంతి పాఠాన్ని పరిశీలించాం. సాధారణంగా గురు శిష్యుల మధ్యలో తాపత్రయాలనేవి అడ్డు రాకుండా ఉండాలి. తాపత్రయాలంటే ఆది దైవిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక. తాపము అంటే కష్టం. తాపము అంటే ముందు కష్టం. కష్టం నుంచి ఏమొస్తుంది? దుఃఖం. కష్టం వల్ల ఏమిటి వచ్చింది? దుఃఖం. ఎవరికైనా కష్టం వల్ల సుఖం వస్తుందంటారా? బాగా ఒళ్ళు విరిగేట్టు కష్టపడ్డావండి, బండి అరిసెలు వండేవండి, సాయంత్రం రాత్రికి ఏమనిపిస్తుంది? ఏం అరిసెలవరా బాబు, వారం రోజులు నొప్పులు తగ్గేట్టు లేవు, అది దుఃఖపడిపోతుంది. తగ్గేదాకా మరి ఇబ్బందిగా. కాబట్టి కష్టం వల్ల దుఃఖం. తాపత్రయం. తాపం అంటే అర్థం ఏంటంటే కష్టము, దుఃఖముతో కూడిన కష్టం. అందుకని దానికి ఏం ఆన్సర్ చెప్పారు? దుఃఖముతో కూడిన కష్టం. చేసేటప్పుడు దుఃఖమే, అనుభవించేటప్పుడు దుఃఖమే, తర్వాత విచారణ వచ్చినప్పుడు కూడా దుఃఖమే. ఎప్పుడెప్పుడు గుర్తుకొస్తే అప్పుడెప్పుడైనా దుఃఖం వస్తుంది. మీ జీవితంలో దుఃఖం వచ్చిన సందర్భాలు ఉంటాయి, గుర్తు చేసుకున్నారనుకోండి, ఏమవుతుంది? అప్పుడెప్పుడో కదా జరిగింది అది, ఇప్పుడు గుర్తు చేసుకున్నప్పుడే ఆడడం ఎందుకు? బెస్ట్ కదా. కానీ అది గుర్తు వచ్చినప్పుడల్లా మీకు దుఃఖం వస్తుంది. ఎవరికి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా మీకు? మీ అమ్మాయికి పెళ్లి చేసి అప్పగింతలు పెట్టినప్పుడు వాళ్ళ అమ్మ అప్పగింతలు పెడుతుందా లేదా? ఇప్పుడు ముందు అమ్మాయి ఏడుస్తుందా, అమ్మాయి ఏడుస్తుందా? అదేమమ్మా, ఎందుకు ఏడుస్తుందమ్మా తల్లి? పిల్లల్ని పంపించేస్తుందనా? ఆవిడ అప్పగింతలు గుర్తుకొచ్చినాయి. ఆవిడ వాళ్ళ అమ్మ అప్పగింతలు పెట్టింది కదా, అప్పుడు ఏడ్చింది కదా. ఈ సందర్భం ఆ సందర్భానికి మ్యాచ్ అయిపోయి లోపల ఆల్రెడీ డిపాజిట్లో నుంచి ఆ దుఃఖం వచ్చేస్తుంది. వచ్చి అది గుర్తుకొచ్చి ఈవిడ ఏడుస్తుంది. ఈ అమ్మాయి పెళ్లి కూతురు ఏమనుకుంటుంది? నన్ను పంపిస్తున్నారనుకుని ఏడుస్తున్నారనుకుని ఈవిడ
ఆవిడ వాస్తవానికి ఆవిడ ఎందుకు ఏడుస్తుందో ఆవిడకే తెలియదు. కానీ చూసిన ఈవిడేమనుకుంది, నేను వెళ్ళిపోతున్నానంటే మా అమ్మ ఏడుస్తోంది అనుకుని ఈవిడ కూడా ఏడవడం. వీళ్ళిద్దరు ఏడవడం మొదలు పెడితే చూసేవాడు ఏం చేశారు, ఆ రౌండ్ అయిపోయి అందరూ 10 మంది కలిసి ఏడ్చేశారు. ఏమిటి ఇంతకీ గొడవ అంటే అందరికీ వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఈ అప్పో ఈ రాగదమ్మ జానకి అని పాట పాడు వాయించగానే ఆ మెమరీకి కనెక్ట్ అయిపోతుంది అనమాట. అర్థమైందా? ఈ తాపత్రయమనే మన మెమరీని డామినేట్ చేస్తుంది. ప్రతి అంశంలో ఈ తాపత్రయం చేరిపోతుంది. ఉదాహరణ చెప్తా. ఒక అట్మాస్ఫియర్లో మీరు కంజీనియల్గా ఉంటారు, ప్రతి వ్యక్తికి అది మారిపోతూ ఉంటుందండి. చూసుకోండి మీరు కావాల్సి వస్తుంది. ఒకడు నార్మల్ టెంపరేచర్లో బాగుంటాడు, ఒకడు నార్మల్ టెంపరేచర్ కంటే 4 డిగ్రీలు ఎక్కువ ఉంటే బాగుంటాడు. అంటే ఎండాకాలం వాడికి మంచి ఆరోగ్యంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటాడు, బేభత్సంగా ఏ పనైనా చేయగలుగుతాడు. ఎండాకాలం ఉన్నంత ఆరోగ్యం మిగిలిన 2 కాలాల్లో ఉంటుంది. కొంతమందికి శీతాకాలం బాగుంటుంది, వాడి శారీరక స్థితి. అర్థమైందండి? ఎందుకని అలాగా? వై ఫిజికలే కదా. ఎంత ఫిజికలే అయినా కూడా అది ఆది భౌతికత, ఆధ్యాత్మికత, అది దైవికత. కాబట్టి మనకు వచ్చే కష్టాలన్నీ ఈ 3 రకాల కష్టాలు, 3 రకాల దుఃఖాలు. ఇవి ఏమిటవి? నీ వల్ల నీకే వచ్చేవి. మొదటి కేటగిరీ ఏమిటి? నీ వల్ల నీకే వచ్చేవి. 2 ఇతరుల వల్ల వచ్చేవి. ఇతరులు అంటే దోమలు కావచ్చు, చీమలు కావచ్చు, ఏవైనా కావచ్చు. ఇతర జీవరాశి వల్ల, అత్తగారు కావచ్చు, మామగారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, బాస్ కావచ్చు, అంతా ఇతర జీవరాశులు. అదేమిటది? ఆది భౌతికం. నీ వల్ల నీకే వచ్చేది ఏమిటి? ఆధ్యాత్మికం. అదేనండి. ఇక వాహనాలు, వర్షాలు, తుఫాన్లు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు ఇత్యాదులు ప్రకృతిలో వచ్చేటటువంటి కష్టాలు, వాటి వల్ల వచ్చిన కష్టం. ఇంతే. ఈ 3 రకాల కష్టాలే ఉన్నాయి మానవ జీవితం మొత్తం మీద. ఇంతకుముందు వేరే ఏమీ లేవు. సరే, మృత్యువు కష్టమేనా కాదు? మృత్యువు కష్టమేనా కాదు? ఎప్పుడు తెలుస్తుంది మీకు? అది వచ్చినప్పుడు ఎట్టాకు తెలియదు. అది వస్తే మనం ఉన్నప్పుడు అది రాదు. ఇంకేం తెలిసేది ఏమిటప్పుడు? ఎవరైనా చనిపోవడాన్ని మీరు అతి దగ్గరగా చూడాలి. మీ చేతుల్లో ఒక వ్యక్తి మరణించినటువంటి దశని మీరు కనుక మీరు చూసినట్లయితే ఆ జీవుడు ఆ శరీరంలోంచి బయటికి రావడానికి ఎంత మరణ వేదనను అనుభవిస్తాడో కళ్ళు ఎదురకుండా మీరు సాక్షాత్తుగా అనుభవిస్తారు. అతడు అనుభవించడమే కాదు, అంత దగ్గరగా ఉన్నాడు మీరు కూడా అనుభవిస్తారు. మనసు అందులో ప్రవేశించేస్తుంది అనమాట. ప్రవేశించేసి వాడెంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాడో నువ్వు కూడా అంత దుఃఖాన్ని అనుభవిస్తావు. అనుభవం వస్తే కానీ మీకు తెలియదు. ఇది మాటలతో చెప్పేది కాదు. ఇది తాత్కాలికం. అంటే 100% అనుకో, అందులో 1% తెలుస్తుంది కళలో, అంతకు మీకు తెలియదు. ఎందుకంటే తెలివి లేదుగా మరి అప్పుడు. అదే. సరే, 2వ పాయింట్. ఇది మీకు ఇంకొక అనుభవం ద్వారా చెప్తే మీకు అర్థమైపోతుంది. మీ చిన్న పిల్లలు పుడతారు కదా, మొదటి 3 నెలలు 6 నెలల లోపల పిల్లలకు ఏవో కష్టాలు వస్తాయి, బాలారిష్టాలు వస్తాయి. ఆ బాలారిష్టములు వచ్చినప్పుడు వాడు చాలా కష్టపడతాడు. అప్పుడు ఈ తల్లికి దుఃఖం వస్తుంది. ఇప్పుడు అసలు ఏడవలసిన వాడు ఎవడు? పిల్లాడు. ఏడుస్తాడు ఎవరు? మీరెందుకు ఏడుస్తాడు? వాడి కదా తాపం. తాపం ఎవరికి? వాడికి. కష్టం ఎవరికి? వాడికి. సెలైన్లు పెట్టేది, కోసేది, కట్టేసేది వాడికి, అన్నీ వాడికి. చూసేది కదా నువ్వు. చూసేవాడికి ఎందుకు వచ్చినావు? నాలో భాగము. ఈ నాలో భాగం అన్న గొడవ పోలా ఇక్కడ. అదే వాడికి 30 ఏళ్ళు వచ్చినాయి, నీకు 50 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు కూడా వస్తుంటావు ఇక్కడ ఉంటే. అర్థమైనా? ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మా అత్తగారికి 80 ఏళ్ళు. అర్థమైనా? పిల్లలు, ఆడపిల్లలు 4 పిల్లల్ని కంది పెళ్ళిళ్ళు చేసింది. మరి వాళ్ళందరూ రావడం పోవడం సహజమైనా కదా పుట్టింటికి. వచ్చి వెళ్ళినప్పుడల్లా ఇప్పటికీ ఆవిడ చలివిడి పెడుతుంది. ఓ రేవకల గుడ్డ పెట్టి తాంబూలం ఇచ్చి అక్షతలు వేసి చలివిడి పెట్టి పంపిస్తుంది. చలివిడి పెట్టినప్పుడల్లా ఆవిడ కనపడి. ఏంటమ్మా ఇప్పుడు పెళ్లి చేసి 40 ఏళ్ళు అయిపోయింది, ఇంకా వాళ్ళ పిల్లలకు పెళ్లి చేశారు, వాళ్ళ పిల్లలకు కూడా పెళ్లి చేశారు. ఇప్పుడు మునిమనవాడు కూడా పెళ్ళి అయిపోయే దశకు వచ్చేసింది.
మరి ఎప్పుడో చిన్నప్పుడు పెళ్ళైంది ఆవిడకి, 15 ఏళ్ళకో 14 ఏళ్ళకో కావడానికి వచ్చింది. మరి ఇప్పుడు ఆవిడకి 80 ఏళ్ళు, 80 చిల్లర. మరి ఇప్పటికి కూడా దుఃఖం రావడానికి కారణం ఏమిటి? కాబట్టి ఇప్పుడు మనకి జీవుడుగా అజ్ఞానం ఎప్పటి నుంచి ఉందంటావు? లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో, హౌ లాంగ్ ఎగో, ఐ డోంట్ నో, అనేక అనాది. అలా మనం బ్రాడ్ ఫార్వర్డ్ ఈ తాపత్రయ దుఃఖాన్ని అలా తెలుసుకుంటున్నాం. కాబట్టి అటువంటి తాపత్రయాలలో నుంచి మనం బయటపడాలి ఉపనిషత్ విజ్ఞానం ద్వారా. ఈ గొడవంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, నీ స్వరూపంలో నుంచి చ్యుతి కింద పడిపోతున్నావు ఈ తాపత్రయం వల్ల. తాపత్రయం కలిగినప్పుడు ఏమవుతుంది? నీ సెల్ఫ్ రియలైజేషన్, నేను ఐఆమ్ సేఫ్, ఐఆమ్ గుడ్, ఐఎమ్ అబవ్ ఆఫ్ ఇట్, ఐఆమ్ దట్ అనేటటువంటి విజ్డమ్ పల్టీ కొట్టేసి కిందకు వచ్చేసి ఐఆమ్ ది బాడీ అనేటటువంటి స్థాయికి కిందకు వచ్చేస్తుంది. అదేనండి, యు ఆర్ ది విజ్డమా, యు ఆర్ ది బాడీయా? విజ్డమ్ తోటి బాడీని ఉపయోగించుకుంటున్నావు నువ్వు, అంతే. యాక్చువల్గా యు ఆర్ డిపెండెంట్ ఆన్ విజ్డమ్, నాట్ ఆన్ ది బాడీ. అంతేనా కాదు? కానీ మన రోజువారీ జీవితంలో ఏమైపోతున్నాం? బాడీయే నేను, బాడీ మీదే నేను డిపెండెంట్ని అని విజ్డమ్ కాస్త మరిచిపోతున్నాం. కారణం ఏంటి? తాపత్రయం వలన. నీ కష్టాలు దుఃఖాలన్నీ నీ డిపాజిట్ లోపల పెట్టుకోవడం వలన, అడుగడుక్కి నెత్తి మీద నీళ్లకొండ బళ్ళు మంటం వలన. చాలామందికి ఎలా ఉంటుంది? నెత్తి మీద నీళ్లకొండ బళ్ళు మంటుంటుందా లేదా? అంటే చాలండి భయం, బళ్ళు మంట. అంటే ఏడ్చేవాడిని ఏం చేస్తాం అనుకుంటున్నాం? ఇప్పుడు మార్చాలంటే ఎంత కష్టం చెప్పండి. అదే మాట ఇక్కడ మొదటి ఉపదేశంలో ఎత్తుకుంటూనే ఈ ఉపనిషత్తు చెప్పింది ఎవరయ్యా అంటే మహాదేవుడు. ఎవరండి? మహాదేవుడు, సాక్షాత్తు ఈశ్వరుడే గురువై బోధించినటువంటి ఉపనిషత్తు స్కందోపనిషత్తు. ఎవరికి ఉపదేశించాడు? కుమార గురువు అయినటువంటి స్కందుడికి ఉపదేశించాడు. వాళ్ళ అబ్బాయికి చెప్పాడు. మరి పిల్లలకి తండ్రి జ్ఞానం ఎలా వచ్చేట్టు చేస్తాడంటే ఉపనిషత్తు బోధించడం ద్వారా. మొదటి ఉపదేశాన్ని చూద్దాం. ఓం అచ్యుతోస్మి మహాదేవ తవ కారుణ్యలేశతః విజ్ఞానఘన ఏవాస్మి శివోస్మి కిమతః పరం. ఓ మహాదేవా, నీ అనుగ్రహం వల్ల చ్యుతి లేనివాడను, విజ్ఞానమూర్తిని, మంగళస్వరూపుడను అయినా ఇంతకు మించి పొందవలసినది ఇంకేమున్నది అని దానికి అర్థం. మనం అందరం అచ్యుత స్వరూపులం. మన స్వరూపం ఏంటండి? అచ్యుతులం. చ్యుతి అంటే నాశనము. చ్యుతి అంటే ఏంటండి? నాశనం. నాశనమే లేదు, అవినాశి. ఎలాగైందాక చెప్పా, శరీరం కంటే ముందున్న వాళ్ళమ్మ. శరీరం పోయినంత మాత్రాన నువ్వు పోయేవాడివి కాదు. ఎందుకని? తల్లి గర్భంలో నీ శరీరాన్ని నువ్వే తయారు చేసుకున్నావు. నువ్వు తయారు చేసుకోవాలంటే దానికంటే ముందు ఉండాలా అక్కర్లేదా? ఎలా అంటే కొమ్మరివాడు కొండను తయారు చేసినట్టు. ఇప్పుడు కొండ తయారైన తర్వాత కొమ్మరివాడు వచ్చాడంటవా? కొండ తయారు కాకముందే ఉన్నాడంటవా? అంటే ఇదో కొండ అనుకో కాసేపు. ఈ కొండను తయారు చేసిన కొమ్మరి ఇందులో ఉన్నాడా లేదా? ఉన్నాడుగా. వాడేగా డిసైడ్ చేసింది. తల్లి గర్భంలో డెసిజన్ మేకర్ ఎవరు? వాడే. వాడి వెనకాల ఏ వ్యవస్థ అయినా ఉండవచ్చు. వాడు చక్రం వాడాడా, కర్ర వాడాడా, ఇరుసు వాడాడా, మట్టి వాడాడా, ఇంకేం ఆమెలో పెట్టి కాల్చాడా లేదా, అవన్నీ ప్రాసెస్. కానీ వాడు కొండ కంటే ముందున్నాడా లేదా? ఉన్నాడు. వాడి పేరేమిటి? పురుషుడు. ఇందాక చెప్పాను. ఆ పురుషుడు ఎప్పుడు ఎక్కడ ఉండాలి? అక్షర పురుషుడిలో ఉండాలి, లేదంటే పురుషోత్తముడిలో ఉండాలి. అక్షర పురుషుడు అంటే ఏంటి? ఈ సోలార్ నెట్వర్క్ ఏర్పడక ముందు ఉన్నటువంటి వాడెవడో వాడు అక్షర పురుషుడు. ఈ శరీరం ఏర్పడక ముందు ఉన్నవాడెవడో వాడేమో క్షర పురుషుడు. అనంత విశ్వం కాస్మోస్ ఏర్పడక ముందు ఉన్నవాడు కూడా ఉన్నాడు. వాడెవడు? పురుషోత్తముడు. ఇట్లా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు అయితే అక్షర పురుషుడిలో అయినా ఉండాలి, లేదంటే పురుషోత్తముడిలో ఉండాలి. అక్కడుంటే నువ్వు అచ్యుతుడు. ఇక్కడికి వస్తే చ్యుతి, దిగి రావడం, నాశనములోకి దిగి రావడం, పరిణామంలోకి దిగి రావడం,
కష్టాల్లోకి దిగి రావడం, బాధల్లోకి దిగి రావడం, దుఃఖంలోకి దిగి రావడం. చ్యుతి పైన ఉన్నవాడు కింద పడుట. మామూలుగా చెప్తే ఏంటి చ్యుతి అంటే పైన ఉన్నవాడు కింద పడుట. మరి నీవెవరివి? అచ్యుతోస్మి, నేనెవరిని? అచ్యుతుడను. ఎవరి వలన? తవ కారుణ్యలేశత, ఎవరి కారుణ్యం వలన? ఆ ఈశ్వరుడు మహాదేవుడైనటువంటి అక్షర పురుషుని యొక్క కారుణ్యం వలన నేను నా స్వరూపాన్ని తెలుసుకున్నాను. ఏమిటంట నా స్వరూపము? విజ్ఞానఘన ఏవాస్మి. విజ్ఞానం అంటే ఏంటి? ఆచరణలో పెడితే, జ్ఞానాన్ని ఆచరణలో పెడితే అది విజ్ఞానం. జ్ఞ అంటే తెలియుట. జ్ఞ అంటే ఏంటండి? సంస్కృతంలో ఉన్న గొప్ప అవకాశం అంటే ఏకాక్షర శబ్దాలు ఉంటాయి అన్నమాట. ఒక అక్షరమే కానీ అది ఒక గొప్ప అర్థాన్ని ఇస్తుంది. జ్ఞ అంటే ఏంటి? తెలియుట, బాగుగా తెలియుట, పూర్వాపరములుగా తెలియుట. కొట్టి తెలియడు కాదు అది. తెలియడం అంటే మీకు ఎన్ని విషయాలు తెలిసిండి అంటే చాలా తెలిసిండి అంటాం. బాగా తెలిసినవి అన్న తగ్గిపోయినా పూర్వాపరములతో చెప్పమ్మా అంటే దానికి ముందేమిటి, దాని తర్వాత ఏమిటో కూడా నీకు తెలుసా? నీకు మొత్తం తెలిసిన విషయాలన్నీ, అందులో బాగా తెలిసినవన్నీ, వాటిలో పూర్వాపరములతో సహా తెలిసినవన్నీ, అది జ్ఞ. దాన్ని ఏ అక్షరంతో సూచించారు? జ్ఞ. అజ్ఞ తెలియదండి బాబు. అప్పుడేమైంది? అజ్ఞ. అర్థమైందండి? తెలుసు. జ్ఞ బాగా తెలుసు. ఏమన్నావు? నాకు 100 విషయాలు తెలుసు, 100 బాగా తెలుసు, 100 పూర్వాపరాలతో సహా తెలుసు. ప్రజ్ఞ. జ్ఞాన ధాతు అదే, ముందు ఉపసర్గలు మారిపోతున్నాయి అన్నమాట. జ్ఞ, అజ్ఞ, ప్రజ్ఞ. అర్థమైందండి? ప్రజ్ఞని జీవితంలో ఆచరణలో పెట్టావు. నువ్వు ఒక్కడికి బాగుపడటం కాదు, 10 మందిని కూడా ఆ స్థాయికి తీసుకొచ్చావు, బాగు చేసావు. అప్పుడేమైంది? విజ్ఞ. అర్థమైందండి? అజ్ఞ, జ్ఞ, ప్రజ్ఞ, విజ్ఞ. అర్థమైందా? సృష్టికి సహాయం చేయగలిగేటువంటి స్థాయికి చేరుకున్నాం. మనుషులకి జీవులకే కాదు, ఏకంగా సృష్టికే, బ్రహ్మాండానికే, లేకపోతే అనంత విశ్వానికి, అనంత కోటి బ్రహ్మాండాలకి సహాయం చేయగలిగే సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని సంపాదించాడు. అప్పుడేమైంది? సుజ్ఞ. ఆయన ఎవరికి సలహాదారయ్యా అంటే సత్యలోకంలో ఉన్న బ్రహ్మగారికి సలహాదారు అనుకోండి. అప్పుడు ఆయనకున్న జ్ఞానం ఏమిటి? సుజ్ఞ. ఇప్పుడు మన సలహా ఎవరు తీసుకున్నారంటారు? ఇంట్లో ఎవరు తీసుకుంటున్నారంటారు? ఎవరో ఒకరు మన ఇంట్లో ఉన్నవారు మన సలహాలు తీసుకుంటారు కదా. ఎప్పుడు తీసుకుంటారు? అయ్యో, ఎప్పుడు తీసుకుంటారు నీ దగ్గర సలహాలు? జ్ఞాలో ఉంటే తీసుకుంటారు. అజ్ఞ నీకే తెలియదు, నీకు ఆ విషయం తెలియదని వాడికి తెలిసేయండి. ఎప్పుడు నేను సలహా అడుగుతాడు అడగదు. కాబట్టి ఎవరైనా సలహా ఎవరిని అడుగుతారు? తెలుసని తెలిస్తేనే, అంతేనా కదా? దీన్ని మళ్ళా ఇంకొక లెవెల్ పెంచాడు అనమాట ఈ జ్ఞానం అటువంటి ప్రమాణాన్ని. దీన్ని ఏమంటారంటే జ్ఞాతృత్వ ప్రమాణ. ఈ చెప్పే విధానాన్ని ఏమంటారండి? జ్ఞాత అంటున్నాం కదా, ఆ జ్ఞాతకి ప్రమాణం ఇది. ఏమండి, మీకు సృష్టి ఎలా ఏర్పడిందో తెలుసా? తెలియదండి. అజ్ఞ. నువ్వెలా పుట్టావో తెలుసా? నీకు తెలియదండి. అజ్ఞ. పోయి నువ్వు ఎలా పోతావో తెలుసా? అజ్ఞ. ఇలా ఎన్ని ప్రశ్నలు వేసే మన దగ్గర అన్నీ తెలియదులే ఉన్నాయి. అప్పుడు వాడన్నిటికీ మనం ఎవరు? అజ్ఞ. ఏమంటే భోజనం చేయడం వచ్చా రాదా నీకు? అది బాగా వచ్చండి. జ్ఞా. అర్థమైందా? సో ఏదైతే తెలిస్తే పూర్వాపరాలు, భోజనానికి ముందు తెలుసు, భోజనం తర్వాత కూడా తెలుసు. నిద్రపోవడం బాగా వచ్చా రాదా నీకు? జ్ఞా. దానికి పూర్వము తెలుసు, పరము. ఏదైనా కావచ్చుగా. ఇట్లా గుర్తు అర్థం కావడం కోసం చెప్తున్నా. బ్రహ్మాండం ఏర్పడక ముందు తెలుసా తెలియదా నీకు? అజ్ఞ. ఇట్లాగా మన జీవితం అంతా జ్ఞాలోనే సాగిపోతుంది. కానీ మనం ఏ స్థాయికి ఎదగడం రావాలట? ఉపనిషత్తులు అధ్యయనం చేస్తే ఓ మెట్టు ఎక్కుతావు అధ్యయనం ద్వారా. ఏమిటది? ప్రజ్ఞ. అజ్ఞ, జ్ఞ,
ప్రజ్ఞ. చదువుకున్న తర్వాత ఏం చేసాం? అధ్యయనం తర్వాత అనుష్ఠానం చేసాం. అప్పుడేమైంది? అనుభవం నచ్చి నీ నిత్య జీవితంలో వాడాక అప్పుడేమైంది? ఆ మంత్రానుష్ఠానం అంతా ఉపయోగపడింది. ఓ ఇది కదా, నేను ఇది కదా, నేను ఇది కదా అని సదా మననం చేసి నిధిధ్యాసనం చేసి అనుష్ఠానం చేసేటప్పటికి ఏమైపోయింది? అది నీకు సత్యమైంది. ఎప్పుడైతే నీకు సత్యమైందో అది ఏమైపోయింది? విజ్ఞానం. అర్థమైందండి? నెక్స్ట్ ఆ విజ్ఞానంతో 10 మందికి బోధించే ప్రయత్నం చేశారు. విజ్ఞాన ఘనం. విజ్ఞానం ఏమైనప్పుడు 10 మందికి బోధించే స్థాయికి చేరినప్పుడు విజ్ఞాన ఘన. కాబట్టి మహాదేవుని దగ్గర ఉపదేశం పొందినటువంటి కుమారస్వామి గురుస్థానాన్ని స్వీకరించాడు. అందువల్ల ఆయన విజ్ఞాన ఘనుడయ్యాడు. అర్థమైందండి? స్కందుడు గురుమూర్తి, గురు పరంపరలో ఆయన కూడా వాడు కుమార గురువు అంటారు. కాబట్టి ఎందువల్ల ఆయన విజ్ఞాన ఘనం అనేటటువంటి స్థితికి చేరుకున్నాడు. ఈ యుగంలో భగవాన్ రమణ మహర్షి సాక్షాత్తు స్కందుడే, సాక్షాత్తు కుమారస్వామి, ఏం సందేహం లేదండి. అలాగా ఆయా దేవతలు ఆయా యుగాలలో వాళ్ళు చాలా కాలం ఉంటారు కాబట్టి కల్పాల తరబడి ఉంటారండి. వాళ్ళు మన్వంతరాల తరబడి ఉంటారు. వాళ్ళు అవసరాన్ని బట్టి ఏ యుగంలో వారు శరీరంగా మనుషుల మధ్య నడయాడేటువంటి పరిస్థితి అవసరమైనప్పుడల్లా వాళ్ళు మళ్ళా వస్తారన్నమాట. ఇందాక చెప్పారు. అప్పుడు వాళ్ళు ఎవరు? డైరెక్టరు ప్లస్ యాక్టరు, 2 వేస్తారు. అర్థమైందండి? లేకపోతే వాళ్ళు డైరెక్టర్గా ఉండిపోతారు, యాక్టర్గా. అర్థమైందమ్మా? అదే ఇప్పుడు మనం ఎవరు? ఓన్లీ యాక్టర్, మనకి డైరెక్టర్ లేదు. ఎందుకని? పూర్వము తెలియదు, పారము తెలియదు. రేపు ఏమవుతుందమ్మా? ఏమో తెలియదు. ఎందుకని? అజ్ఞ. తెలియదన్న సమాధానం ఎన్నింటికి చెప్తే అన్నింటిలో అజ్ఞ. బాగా తెలిస్తే జ్ఞా. ప్రజ్ఞ అంటే పూర్వాపరాలు ఎంత దాకా తెలియాలి? సృష్టి దాకా తెలియాలి, అక్షర పురుషుడి దాకా తెలియాలి. అప్పుడు ప్రజ్ఞ. అందుకని ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యం స్వీకరించారన్నమాట. సరే, విజ్ఞానం అంటే అర్థమైనప్పుడు విజ్ఞానం అంటే తాను తరించాలి, 10 మందిని తరింపజేయాలి. అవిజ్ఞాన ఘన ఏవాస్మి శివోస్మి. ఇప్పుడు నేనెవరినయ్యా? శివస్వరూపుడనే, సాక్షాత్తు శివస్వరూపుడనే. మళ్ళా ఏమో నువ్వు వినంత కూడా తేడాలి అని మీకు మీరు చెప్పుకోవాలంటే మీకు ధైర్యం సరిపోతుంటారు. పక్కవాడి సంగతి దేవుడు. మీకు మీరే నేను సాక్షాత్తు శివస్వరూపుణ్ణే అని భావంలో, బాహ్యంలో కాదు, భావంలో అనుకోవాలన్నా నీకు ధైర్యం సరిపోతుందా? దానికే బోల్డ్ ధైర్యం కావాలి. చూసుకోండి, నాకు ఈశ్వరుడికి భేదం లేదు అనేటటువంటి స్థితిలో ఉండాలి అంటే ఎంతసేపు ఉంటాం? శివోస్మి సదా శివోస్మి. మెరకవలో, కళలో, నిద్రలో కూడా నేను ఎప్పుడూ కూడా శివస్వరూపుడనే. నాకు ఆయనకి ఎట్టి భేదం లేదే. అప్పుడేమైంది? హిమతఃపరం. వేరుగా ఉండే అవకాశం ఏమిటి? లేనే లేదు కదా. దానికంటే పరమైనటువంటి స్థితికి చేరుకుంటాడు. అప్పుడు శివోస్మి అన్నవాడు అక్కడికి ఆగిపోతాడేమిటి? దానికంటే పరమైన స్థితికి చేరి పరశివస్వరూపుడను నేనే అని అసలు జననమే లేనటువంటి స్థితికి చేరుకుంటాడు. విశ్వమే లేనటువంటి స్థితికి చేరుతాడు. కిమతఃపరం. ఇంతకంటే పొందవలసింది ఏముందండి? మానవ జీవితంలో మానవుడు పొందదగినటువంటి ఎన్నో అంశాలు ఉన్నాయి కదా. బజ్జీల బండి దగ్గర నుంచి బిర్యానీ షాప్ దాకా అవేనా ఎంతసేపు? ఆలోచించితే చేయాలేనా ఎంతసేపు? ఓ 400 చీరలు కొన్నానండి, ఓ 4 అంతస్తులు మేడ కట్టానండి, లేకపోతే 40 డిగ్రీలు సంపాదించానండి, లేదా 4 దేశాలు తిరిగి వచ్చానండి, పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి ఇప్పటికి 4000 రకాలు తినేసానండి. ఎన్ని చెప్పినా ఇవన్నీ ఏమిటి ప్రయోజనం? ఎవరికి పనికొస్తాయి ఇవన్నీ? ఎవరికైనా పనికొస్తాయా? అసలు మనని వచ్చి సలహా అడిగేవాడు ఎవడన్నా ఒక్కడుంటే చూపెట్టండి. ఎందుకని? అవి అందరికీ వచ్చు కదా. అందరికీ వచ్చిన వాడికి నిన్ను ఎవడతాడు? వాడికి రాని లేదన్నా నువ్వు చెప్తే వింటాడేమో, కానీ వాడికి వచ్చినవే నువ్వు చెప్తానన్నావమ్మా, వింటారండి ఎవరు? కాబట్టి పరోపకారం ఎప్పుడవుతుంది? నువ్వు గురువు ఎప్పుడవుతావు? సర్వులలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మేల్కొల్పగలిగేటటువంటి స్థాయి నీకు వచ్చినప్పుడు అప్పుడు నువ్వు విజ్ఞాన ఘన ఏవాస్మి శివోస్మి.
ఆ సాక్షాత్తు శివుడే నిన్ను ఉపయోగించుకుంటాడు పనిముట్టుగా. అప్పుడు ఆయన నీ ద్వారా ప్రకటించబడతాడు. నీ ద్వారా ఆయన వాగ్ధార ప్రవహిస్తూ ఉంటుంది, ఆ జ్ఞాన ప్రవాహం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ జ్ఞానగంగా ప్రవాహంలో అందరినీ ఉద్ధరిస్తూ ఉంటాడు. వాస్తవానికి మాట్లాడితే కింద వ్యాఖ్య చదువుకోండి. బ్రహ్మజ్ఞానం నీకు కలిగిందని ఎవరైనా పేపర్ మీద సంతకం పెట్టిస్తే సరిపోతున్నాడు. ఈ మధ్య ఈ కలియుగంలో ఈ వైపరీత్యం వచ్చిందండి. ఓ పెద్ద వేదిక మీద బ్రహ్మర్షి అని సంతకం పెట్టి సరిపడి ఇచ్చేస్తున్నారు ఏకంగా. మరి విశ్వామిత్రుడు అంతటి వాడు 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే వశిష్ఠుడు బ్రహ్మర్షి అనడానికి నువ్వు సరిపోబో అన్నాడు. 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగాడు. త్రిశంకుని సశరీరంగా స్వర్గానికి పంపించాడు తపోబలంతో. విశ్వామిత్రుడు చేయని పని లేదండి, ఈ సృష్టిలో ఆయన చేయని పని లేదు. అంత సమర్థుడు. ఏకంగా పరమేశ్వర సాక్షాత్కారంలోని పరమేశ్వరుడి దగ్గర ధనుర్వేదాన్ని సంపాదించాడు. సృష్టిని 3 రెప్పపాట్ల కాలంలో బ్రహ్మాండాన్ని భస్మం చేయగలిగేటంత సామర్థ్యం కలిగి ఉన్నవాడు విశ్వామిత్రుడు. ఇవాడేదో మనం ఏదో ప్రపంచ యుద్ధాలు ఆటమాములు వేస్తూ ఉంటున్నాం. ఆనాడు, ఇప్పుడు కాదు, ఏనాడో కృతయుగ కాలంలో విశ్వామిత్రుడు ఈ బ్రహ్మాండం మొత్తాన్ని 3 రెప్పపాట్ల కాలంలోనే భస్మం చేయగలిగేటంత అస్త్ర సంపద కలిగినవాడు. అంత బాంబులు ఉన్నాయి ఆయన దగ్గర, అంత మంత్రబలం ఉంది ఆయన దగ్గర. ఈ బలం వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. కానీ హీ కెనాట్ బి డెపిక్టెడ్ యాజ్ బ్రహ్మర్షి బికాస్ ఐ ఈజ్ వెరీ స్ట్రాంగ్. The ego center is very strong. When ego center is very strong, whatever you may have, that's zero. That's nullified. Any value లేదంటే. అయ్యి అన్నాడండి, అయ్యి అన్నామంటే పోయినట్టు. వెళ్ళావయ్యా బాబు, వెళ్ళాను, నువ్వు పనికిరావు అంటాను. మరి అటువంటిది వాడు ఏం చేస్తున్నావు? ఓ సర్టిఫికేట్ మీద సంతకం పెట్టేసి నువ్వు బ్రహ్మర్షి అని, పైగా వేదిక మీద, పైగా గొప్పగా చెప్పుకుంటారు టీవీ ఛానల్లో 10,000 మంది బ్రహ్మర్షులు తయారు చేసేవాడు మేము. వశిష్ఠుడు అంతటి వాడు రాముడు ఒక్కడ తయారు చేయడానికి నానా కష్టాలు పడ్డాడు. సాందీపని మహర్షి కృష్ణుడు అంతటి వాడిని ఒక్కడ తయారు చేయడానికి నానా కష్టాలు పడ్డాడు. ఇవాళ కలియుగంలో మీరు ఒక వ్యవస్థ ఉందండి, దానికి బ్రహ్మర్షులు తయారు చేసే వ్యవస్థ. వాళ్ళు ఇప్పటికి 10,000 మంది బ్రహ్మర్షులు తయారు చేసేసారు. సంతకం పెట్టి సర్టిఫికేట్ కూడా వాళ్ళ దగ్గర అడిగారు. అలా ఇస్తే వీలవుతుందా? ఇదేమిటండి, ఇదేమన్నా భక్తి విద్య? భక్తి విద్య అయితే బీటెక్ పాస్ అయ్యాడు, బిఏ పాస్ అయ్యాడు, లేకపోతే ఎంఏ పాస్ అయ్యాడు అని ఇవ్వచ్చు, కానీ ప్రయోజనం లేదు కదా. సరే పోని 10 మంది ఆయన బ్రహ్మర్షి బ్రహ్మర్షి అని పొగిడారు అనుకోండి, అయిపోతాడట. అలా అవుతుంది. లోకులు పొగిడినంత మాత్రాన బ్రహ్మర్షి అయిపోతానే ఉంటుంది అవ్వడు కదా. 2 కావు. శిష్యుడికి తాను సర్వాన్ని తెలుసుకోగలిగాననే తృప్తి కలగాలి. అతృప్త అనేది లేదర వాడి. ఎందుకని? సర్వం అంటే ఏంటి? పూర్వము పరము, రెండు కలిపితే సర్వం. సృష్టికి పూర్వము, సృష్టికి పశ్చాత్ తెలిసిన వాడై ఉండాలి. జననానికి ముందు, జననం తర్వాత, మరణానికి ముందు, మరణానికి తర్వాత, బ్రహ్మాండానికి ముందు, బ్రహ్మాండానికి తర్వాత, కాలానికి ముందు, కాలానికి తర్వాత, కర్మకు ముందు, కర్మకు తర్వాత. ఇలా దేదైనా చెప్ప, దానికి ముందు వెనుకలు మొత్తం తెలిసి ఉండాలి. అలా తెలిసిన వాడిని ఏమంటాం? సర్వం. ఉదాహరణ చెప్తా. మీ దగ్గరకు వచ్చి ఎవరైనా, ఏమండి నాకు ఏదైనా కావాల్సి వస్తే మిమ్మల్ని సలహా అడగొచ్చంటారా అని అడిగారు. మీరు అడగొచ్చుంటారా? అడగచ్చు. ఏమన్నా అడుగమ్మా అంటారు. మీకేం తెలుసు అని అడిగారు. ఏం చెప్తారు? మీకేం తెలుసో చెప్తే నేను ఆ విషయాల్లో నాకు అవసరం అంటే అడుగుతాను. మీకేం తెలుసో చెప్పండి అన్నారు అనుకోండి, ఏం చెప్తారు? మీ గురించి మీరే ఏం చెప్తారు? సర్వం తెలుస్తాను అంటారేమిటి? అనరా? అయ్యో అంటేనే బ్రహ్మజ్ఞానం. నిన్నే ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి రీసెంట్గా పెళ్లి చేసుకున్నాడు. సరే అత్తగారితో కలిసి వచ్చింది. అత్తగారి ముందు ఏమడుతుంది పాపం? అడగలేదు కదా. సరే అమ్మ ఓ పని చేయి, నీకు ఏదన్నా వచ్చినప్పుడు నన్ను అడుగమ్మా, ఏం పర్వాలేదు. జననం నుంచి మరణం దాకా, సృష్టి నుంచి లయం దాకా ఏదైనా అడగమ్మా, పర్వాలేదు, ఏదైనా చెప్తారు. సర్వం ఏదైనా చెప్తారు అన్నాను అనుకోండి. నీకు ఎంతో ధైర్యం ఉండాలి, నీ మీద కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆ సామర్థ్యం. దాన్ని ఏమంటారు? అందుకని బ్రహ్మ జ్ఞానం అనేది సామర్థ్యం.
కాబట్టి సర్వము ఎరిగాను అనేటటువంటి తృప్తి కలగాలన్నమాట. మనకి ఆ సమాధానం అట్లా చెప్పాలి అంటే అథెంటికేటెడ్గా మాట్లాడాలండి. మరి నీకు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలా అక్కర్లేదా? ఆ జ్ఞానం వలన ఆ తృప్తి కలుగుతుందట. తర్వాత తనకు ఇక లోకంలో ఎలాంటి చిక్కులు ఇబ్బందులు రావని రూఢిగా తెలియాలి. ఏ రకమైన చిక్కు కానీ కష్టం కానీ కోరిక కానీ ఆశదేహం ఉన్నంత వరకు చాలదు అంటాడు అన్నమాచార్య కీర్తనం. అవునా కదా? ఆ పాట అందరికీ తెలిసిందే. ఆశదేహం ఉన్నన్నాళ్ళు కష్టాలు కోరికలు దుఃఖాలు తాపాలు అన్నీ తప్పవు. అదే ఆశదేహాన్ని ఎగరగొడితే, ఆశదేహం అంటే ఏంటి? కామమయ శరీరం. పరమహంస అంటాడు అనమాట. మన లోపల ఏముందండి? ఒకటి కామమయ శరీరం. నీకు 10 గ్రాముల బంగారం ఉందమ్మా, సరిపోతుండో సరిపోతుండో? సరిపోదా? నాకు ఎందుకండి బంగారం, నాకు అవసరం లేదు కదా అన్నామనుకోండి, అప్పుడు తృప్తి. 10 గ్రాములు ఉంది కదండి, చాలేయండి, పర్వాలేదు, అక్కడ సరిపెట్టుకుంటాలేండి అంటే 50-50. అదేం సరిపోతుందండి, ఇంకో 10 అన్నా ఉండాలి కదా కనీసం అన్నావు. అదేమిటి అసంతృప్తి, అడిదిరిగిపోయింది. ఏమిటో మా ఆయనకి ఇప్పటికి 10 సార్లు చెప్పాను, చిన్న బంగారం కూడా కొనలేదు 30 ఏళ్లలో. ఏమైంది? తాపం. అసంతృప్తి కాస్త ఇప్పుడు ఏమైంది? తాపం. కోరిక బలపడిపోయింది, వాంఛ బలపడిపోయింది, అప్పుడు తాపం. అర్థమేనండి? చూడు, మరి ఒకే దాని మీద ఒకే విషయం ఒకటేగా. అసలు నాకు బంగారంతో పని ఏమిటండి? మనిషికి బంగారంతో ఏమిటి? నన్ను పనుందా? ఏం తింటానికి పనికిరాదు, ఏం ప్రయోజనం. వేసుకున్నాము కూడా భయమే తప్ప నీకేం ప్రయోజనం? భయమే తప్ప నీకేం ప్రయోజనం లేదండి. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలంటే దర్భకున్నంత విలువ బంగారానికి లేదు. ఈ సృష్టిలో 2 పవిత్రం, ఒకటి దర్భ, 2 బంగారం. వీటికి అపవిత్రం లేదండి. మరి ఈ మధ్య ఎవరో ఎక్కడో ఏదో యాక్సిడెంట్ జరిగింది, ఎవరో చనిపోయారు, వాళ్ళంతా కలిపోయారు అని చదివారు కదా మీరంతా. అక్కడ తర్వాత మర్నాడు వెళ్ళి వాళ్ళ కరిగిపోయిన బంగారం వస్తువులు ఎత్తుకోవడానికి పోయారు. అలా తీసుకోవచ్చా తీసుకోకూడదా? అలాగే మీ దగ్గర కూడా మీ రోజువారీ జీవితంలో కూడా ఎవరైనా పెద్దవాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే ముందు ఆ వస్తువులు ఒకప్పుడు తీస్తారు, లేకపోతే తీయరు. అలా తీయొచ్చా తీయకూడదా వెళ్ళిపోయిన తర్వాత? ఎన్నో ప్రశ్నలండి ఇవన్నీ. ఈ ప్రశ్నలకి సమాధానం ఎవరు చెప్పాలి ఇప్పుడు? ఇదే ఉద్యోగం నాది, ఇదేనట. అంటే ఈ సృష్టిలో 2 పవిత్రం ఉన్నాయి. ఒకటేమిటి? దర్భ, 2 బంగారం. కడిగితే పోతాయి అన్నమాట వాటికి ఆ అపవిత్రత. అందుకని ఆ సృష్టి తయారయ్యేటప్పుడే అలా తయారైంది. ఏమండి? కావున రెండింటిలో మళ్ళీ ఏది పవిత్రం అంటే దర్భే పవిత్రం, బంగారం అపవిత్రం. ఎందుకని? బంగారాన్ని కాలుస్తారు, శుద్ధితో పడతారు, సాగదీస్తారు, చాలా పనులు చేస్తారు దాన్ని. అదంతా అపవిత్రమే. అవన్నీ దర్భకి చేయడం కూడా. కాబట్టి దర్భ అంతా పవిత్రం లేదు. దర్భకున్నంత విలువ బంగారానికి లేదు. ఇప్పుడు మీరు మరి అమ్మవారికి మీకు తాళిబొట్టు ఉందా లేదా? మీ అందరికీ తాళిబొట్టు ఉందా లేదా? తాళిబొట్టు అని ఎందుకు పేరు పెట్టారు దానికి? తాళి అని ఎందుకు పేరు పెట్టారండి? తాటి ఆకు, బంగారం కాదది. తాటి ఆకు చుట్టలు, 2 చుట్టలు. ఒక ఆకు తాటి ఆకు తీసి ఇలా 2గా చీల్చి దాన్ని చుట్ట చుట్టి అదే తాటి పొల ఉంటుంది కదా, ఆ పొలతో గుచ్చి ఆ రెండు భాగాలలో తయారు చేసి దాన్ని ఒక 9 పోగుల దారానికి ఎక్కించారు. అది తాళి. ఇంతే తాళి, ఇంతకుమించి వేరేమీ లేదు. ఏమిటి ఇంతకీ అంటే, ఒకప్పుడు తాటి ఆకుల మీద మనం భూర్జర పత్రాల మీద వేదవాళ్ళు ఉపనిషత్తులను దీని మీద రాయబడ్డాయి, తాటి ఆకుల మీద. ఆ తాటి ఆకులే మనకు పవిత్రం, జ్ఞానానికి ఆధారం. నా జ్ఞానానికి నువ్వు ఆధారం కావాలి అని నీ మెడలో ఆయన 2 తాటి ఆకులతోటి గుడేది. ఇప్పుడు దాన్ని ఎంత దూరం తీసుకున్నాం? ఒక వీసెడు బంగారం పెడితే కానీ సరిపోతాయి.
ఏమిటండి అందరూ ఇలాగా లోకంలో వాడికి ఏం అవసరం లేదు అసలు. ఇక ఒక స్థాయి ఒకసారి ప్రజ్ఞాన ఘనం విజ్ఞాన ఘనం అనేటటువంటి స్థాయికి చేరుకున్నవాడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడికి ఆశదేహమే లేదు, బ్రహ్మాండమే లేదు. వాడు శాంతం పురుషోత్తమ స్థితికి చేరుకున్నవాడు, పరమను ఎరిగినటువంటి వాడు. ఇక పొందవలసిందంటూ ఏమీ లేదు. ఈ విషయాన్ని శిష్యుడు గురువుతో విన్నవిస్తున్నాడు. ఈ లోకమంతా అమంగళాలతో, అజ్ఞానంతో, నాశనంతో కూడుకొని ఉన్నది. ఈ 3 మాటలు బాగా అర్థం చేసుకోవాలి. లోకం, మనంతా లోకం గురించి పడుచుకున్నాం. మానవ జీవితంలో 4 మాటలు ఎప్పుడూ మనిషికి ముఖ్యమైన ఉన్నాయట. ఏమిటవి? పాపభీతి. ఏముండాలండి? పాపభీతి. ఒక అధర్మం చేయాలి అంటే మనకి దాని ఎందుకు భయం ఉండాలట. ఎందుకని? ఆ అధర్మం చేస్తే ఉత్తరోత్తర ఈ జన్మకే కాదు, జన్మ జన్మాంతరములు దానివల్ల వచ్చే దుఃఖాన్ని మనం అనుభవించవలసి వస్తుంది. ఏదండి? పాపభీతి. తర్వాత దైవ ప్రీతి. అదే ధర్మం చేయడంలో, ఈశ్వరుని యందు భక్తి కలిగి ఉండడంలో ప్రీతి ఉండాలి. పాపభీతి, దైవ ప్రీతి. లోకరీతి. లోకరీతి అంటే నువ్వు ఏ లోకంలో ఉంటే ఆ లోకానికి సంబంధించిన రీతి. అంటే భూలోకంలో ఉన్నావు, ఇప్పుడు మధ్యలోకంలో ఉన్నావు. మనం ఈ భూలోకానికి సంబంధించిన జీవన విధానాలను మనం పట్టుకోవాలి. గంధర్వలోకంలో ఉన్న వాళ్ళ జీవన విధానాలు పట్టుకుంటారంటే, స్వర్గలోకంలో ఉన్న జీవన విధానాలు పట్టుకుంటారంటే మహాభారతంలో వస్తుందండి. అర్జునుడు స్వర్గానికి వెళతాడు, దేవేంద్రుడు పిలిచాడు. వెళితే ఓరవసి మధ్యలో అడ్డం వస్తుంది. నువ్వు నాకు నచ్చావు, నేను విడి తీసుకుంటాడు అర్జెంటుగా. ఏంటి పెళ్లి పెట్టాకలు నాకు ఆల్రెడీ ఎప్పుడు అయిపోయినాయి, నాకు అదంతా ఏం కుదరదు అంటాడు. ఇక్కడ ఏం కుదరకపోవడం ఏంటి? స్వర్గంలో ఏదైనా అనుకున్న వెంటనే అయిపోతుంది. స్వర్గం అంటేనే అర్థం అది. అనుకున్న వెంటనే క్షణమే కోరిక నెరవేరడమే స్వర్గం. ఇక్కడ అనుకోవడం వెంటనే అయిపోతుంది. అయ్యా బాబు, నువ్వు మీ లోకంలో లేవు, మా లోకంలో ఉన్నావు. నువ్వు లోకరీతిని అనుసరించి ఇప్పుడు నేను అనుకోగానే నన్ను పెళ్లి చేసుకోడు. చూడండి ఎంత తాగాదా. ఆయనే ఉంటాడు, ఆల్రెడీ నువ్వు మా నాయన దేవేంద్రుని పెళ్లి చేసుకున్నావు కదా, నువ్వు నాకు తల్లివి, కుదరదు పోమంటాడు. మాతృ సమానురాలు నేను చేసుకోవడం కుదరదు పోమంటాడు. నువ్వు భూలోకం మాటలు జమ్మాక ఇక్కడ స్వర్గలోకం మాటలు లోకరీతి అంటున్నాడు మాటి. మరి ఇట్లా ప్రతి దాంట్లో తగాదా వస్తుంది. ఆ అర్జునుడు ఉన్నవాడు ఒకటి నాగలోకానికి పోయాడు, అక్కడ కూడా ఇదే తగాదా. ఇలా పూర్వకాలంలో ఏ లోకానికంటే ఆ లోకానికి వెళ్ళి వచ్చే శక్తి వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు మనకు కూడా ఉంది. మెలకువా కళ నిద్ర. మన లోకంలో మనం వెళ్ళిపోవచ్చు కళలో అంతే, కానీ ప్రయోజనం ఏముంది? అది ప్రయోజనం లేదు. కాబట్టి వాళ్ళేమో సామర్థ్యంతో చేసిన పని, మనమేమో భ్రాంతితో చేస్తున్న పని. కానీ లోకరీతి అనేది ఒకటి ఉందా లేదా? తప్పక ఉన్నది. అది ఆ మర్త్య లోకాన్ని బట్టి, ఆ ఏ లోకం అయితే ఆ లోకం. సరే, అది లోకరీతి. పాపభీతి, దైవ ప్రీతి, లోకరీతి, సంఘనీతి. 4వది ఏంటండి? సంఘనీతి. ఇప్పుడు మనం ఏదో ఇక్కడ ఉన్నాం, భారతదేశానికి సంబంధించిన చట్టాలు నియమాలు పాటించాలా అక్కర్లేదా? నేను అమెరికాలో నియమాలు ఇక్కడ పాటిస్తానంటే అని అమెరికా వెళ్ళి అయితే అంటారు. అక్కడికి వెళ్ళి భారతదేశం లాగా ఉంటానండి. మన వాళ్ళు కూడా మరీ ఎక్కువ. అంటే అక్కడికి పోయిన బ్యాచ్ అందరూ మేము భారతదేశంలో ఎలా ఉన్నాం అలా ఇక్కడ ఉంటామంటున్నారు. వాళ్ళే ఉన్నారు. అందుకని మీరు భారతదేశానికి ఉండేది. ఇప్పుడు ట్రంప్ కూడా అంతా అదే. ఈ వెళ్ళిన బ్యాచ్ అందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళు వాళ్ళ సంస్కృతిని మరిచిపోయి మన సంస్కృతి వాళ్ళని ఓవర్ రైట్ చేసేట్టుగా మన వాళ్ళు జీవించడం మొదలు. కొన్ని కాలనీలు మీరు చూస్తే అంతా మన వాళ్ళే. ఇండియా అదేంటి అమెరికన్ సుల్తాన్ బజార్, డాలస్ పురం అని ఒక పురం వచ్చేసినాయి. డాలస్ పురం అదేమిటంటే అందరూ మన వాళ్ళే ఉన్నారు. అందరూ ఇంకా అందరూ మన గోలే, మన కులాలు, మన మతాలు, మన ఘర్షణలు, మన సినిమాలు, మన కొట్లాటలు, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఏముందో అక్కడ అన్నీ ఉన్నాయి. మరి అప్పుడు వాడు భరించగలుగుతారా? మీ ఇంటికి అతిథి వచ్చాడండి, మీ ఇంటి పరిస్థితులకు ప్రకారం ఆయన అడ్జస్ట్ అయ్యి ఉంటే మీకు బాగానే ఉంటుంది. ఆయన డామినేషన్ ఎంత పెరిగిపోయినాయా అంటే మీరు 0, ఆయన 100 అయిపోయేట్టుగా మారిపోయింది. అప్పుడు ఏం చేస్తారు? ఇక వెలవయ్యా బాబు ఇప్పటికే ఎక్కువైపోయింది అంటాం. జనా కాదా? కాబట్టి సంఘనీతి, పాపభీతి, దైవ ప్రీతి, లోకరీతి, సంఘనీతి, ఈ 4 అవసరమైనా కాదా? ఎవరికి? జీవుడికి. ఎవరికి? వీడికి. ఇదంతా జీవుడికి. మరి నీవెవరివి? బ్రహ్మస్వరూపుడివి, ఈశ్వరుడవు. కాబట్టి ఈ లోకం అంతా అమంగళాలతో నిండి ఉందయ్యా బాబు. ఎటు చూసినా అమంగళమే. అర్థమైందండి?
ఒక ఆయన గృహప్రవేశం చేస్తున్నాడండి, పక్కింటి ఆయన అదే రోజున పోయాడండి. ఏమనుకున్నాడు? ఈయన గృహప్రవేశం చేయడానికి ఆయన పోవడానికి మంచి సంబంధం ఏమిటి అసలు? అన్రిలేటెడ్ కదా. కానీ లోకంలో ఏమని అందరు ఏమిటోనండి, ఈయన వాళ్ళ ఇంట్లో దిగాడు, ఆయన పోయాడండి బాబు. అమంగళం. ఈ లోకమంతా దేంతో ఉంది ఇప్పుడు? అమంగళము. అదేనండి. పొద్దున్నే ఒక ఆవిడ లేచిందండి, మామూలుగా ఆవిడ పని ఆవిడకి వెళుతుంది. కానీ వెనక వాళ్ళు ఆయన ఏదో గట్టిగా వచ్చాడు, నిద్రలేస్తుంది. ఎందుకు వచ్చాడు అనే సంగతి ఆయనకి తెలియదు. ఏమిటో అనుకుని ఉలిక్కి పడింది. ఆ ఉలిక్కి పడితే మేడ నుంచి జారిపోయింది. ఇప్పుడేమయ్యా? ఎవరిని తిట్టాలి ఇప్పుడు? ఎవరు తిరుగుతుంది ఆవిడ? ఏమో ఆవిడ ఆ రోజు ఎవరిని ఎత్తిమించిపోవాలంటే వాళ్ళని ఎత్తిమించిపోతుంది. కాబట్టి అజ్ఞానంతో కూడుకొని ఉన్నది, అమంగళంతో కూడుకొని ఉన్నది, వినాశనంతో కూడుకొని ఉన్నది. లోకం అంటేనే ఈ 3 లక్షణాలు ఉంటాయి: అమంగళము, అజ్ఞానము, వినాశనము. ఈ 3 జీవుడికి అమితమైన బాధను కలిగిస్తాయి. ఇవి ఎందువల్ల కలుగుతున్నాయనే దానికి జవాబు ఈ క్రింది మంత్రంలో వివరింపబడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమేనండి? మనకి ఈ లోకం అంతా ఇలా ఎందుకుంది? ద్వంద్వభావాలు: మంగళము, అమంగళము, జ్ఞానము, అజ్ఞానము, వినాశనము, శాస్త్రము. ఇలా ద్వంద్వాలుగా కనపడుతుందా లేదా? ఇలా ఎందుకుంది మనకి? ఇలా ఎవరు తయారు చేశారు? మనమే తయారు చేసుకున్నామా? ఈశ్వరుడు తయారు చేశాడా? ఈశ్వరుడికి అంతా సమానమే, ఆయనకేం భేదభావం లేదు. ఆయనకి రెండో వాడే లేడు అసలు. మనకు కూడా ఏం చెప్తున్నాడు? నా వల్లే మీరు ఉండండి రా బాబు అని చెప్తాడు. దేవాలయంలోకి వెళ్ళొచ్చిన ప్రతిసారి మనం ఏం తెలుసుకోవాలి? ఆయన వల్లే ఉండడం ఎలాగో నేర్చుకోవాలి. ఇంటికి వచ్చి ఎలా ఉండాలి? ఆయన వల్లే ఉండాలి అంతే. అప్పుడు మీ ఇల్లు దేవాలయమే. మీరు మెలకువాకలు అనే ధరలో కనుక ఆయన వల్లనే ఉండగలిగారు అనుకోండి, అప్పుడు దేహమే దేవాలయం. 3 అవస్థలలోనూ మీరు ఈశ్వర లక్షణాలతోనే ఉన్నారండి. అప్పుడు దేవాలయం అక్కడికి వెళ్ళడానికి దేహమే దేవాలయం. జీవుడే సనాతనమైన దైవం. జీవుడు వేరే దేవుడు వేరే లేనికప్పుడు. ఎప్పుడు లేరు? దేహమే దేవాలయం అనేటటువంటి స్థాయికి మీరు చేరుకున్నారు. సరే. నిజం నిజవద్భాతి అంతఃకరణ జృంభనాత్ అంతఃకరణ నాశేన సంవిన్మాత్ర స్థితో హరి. నారాయణ ఎక్కడ ఉంటాడండి? నారాయణ ఎక్కడ ఉంటాడు? నీళ్ళు ఎక్కడ ఉంటాడు? అక్కడ ఉంటాడు. ఇంకా వైకుంఠంలో ఉంటాడు. ఇంకా యోగుల హృదయాంతరాళాలలో ఉంటాడు. యోగుల హృదయాంతరాళాల్లో ఉంటాడు. అందరిలో ఉంటాడు. నేను ఒప్పుకున్నాడు. సర్వజీవుల హృదయాంతరాళాల్లో ఉన్నాడు అంతే. అనంత పద్మనాభుడు. అంతటా ఉన్నవాడని అనంతుడని అర్థం. అందుకని ఏం చెప్తున్నారు? అంతఃకరణం యొక్క విజృంభణ వల్ల నిజం మరుగుపడిపోతుంది, అగుపడటం లేదు. అంతఃకరణం నాశనమైనప్పుడు అది కేవలము సంవిత్ రూపంలో ఉండిపోతాడు. అందుకే ఆయన నల్లగా ఉంటాడా తెల్లగా ఉంటాడా? ఏమండి? శ్రీహరిం పరమానందం అపరోక్షానుభూతి ధ్యాన శ్లోకం అండి. అదేనండి. శ్రీహరిం పరమానందం. ఆయన స్వరూపం ఏంటండి? పరమానంద స్వరూపం, సంవిద్ రూపుడు. కానీ మనం ఆయన ఎలా చూస్తున్నాం? నీలమేఘశ్యాముడు. పట్టు పీతాంబరాలు కట్టుకోవాల్సిందే. శరీరం ఏని ఛాయ నల్లగానో నీలంగానో ఉండాల్సిందే. 4 భుజాలు ఉండాల్సిందే. శంఖం చక్రం నీకోసం ఎప్పుడో పాపం అవసరం వచ్చినప్పుడు పట్టుకున్నాడు. ఎప్పుడూ పట్టుకోవాల్సిందే ఆయన అంతే. జీవితంలో వదిలిపెట్టడానికి వీలేదు. ఒరే, దేవతలు సంకల్పమాత్ర స్వరూపాన్ని ధరించగలరు. సంకల్ప మాత్రంలో శక్తిని ఆవహింపజేసుకోగలరు. అవసరమైన పని చేయగలరు, విడిచిపెట్టగలరు. అది కదా దైవత్వం అంటే. నువ్వే అన్నం వండాలంటే గరిట అవసరమైనప్పుడే పట్టుకుంటాడు. 24 గంటలు పట్టుకుంటాడు. పట్టుకోవట్లేదు కదా. మరి ఆయన ఎప్పుడూ శంఖం చక్రాన్ని పట్టుకుంటాడండి. మీనింగ్లెస్. వాళ్ళు ఏదో చెప్పదలుచుకున్నారు దాని ద్వారా. అంటే ఈ బ్రహ్మాండం అంతా వ్యాపించిన నాదస్వరూపము నేనే అని శంఖం చెప్తాం. ఈ బ్రహ్మాండం అంతా చక్రీయమైనటువంటి భ్రమణాలు ఉన్నాయి. అంటే ఏమిటి? వాటర్ సైకిల్, ఇంకా జనన మరణాలు, ఇంకా
ఎనీథింగ్ సైక్లిక్, వాట్ ఎవర్ ఇట్ మే బి. మీరు ఏ సైక్లిక్ అయినా చెప్పుకోండి. చీకటి వెలుగులు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. ఇవన్నీ పగలు రాత్రి, ఇవన్నీ సైక్లిక్ కదా. ఈ సైక్లిక్ అన్నీ ఆయన ఆధార స్థానంలో ఉన్నాడు కాబట్టి అవి పనిచేస్తాయి. 6 ఋతువులు రావాలండి, ఒకదాని తర్వాత ఒకటే వస్తున్నాయి. ఏమైనా అటు ఇటు అయిపోతున్నాయా? అవడం లేదుగా. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు లైన్లోనే వస్తున్నాయిగా. కాలంలో భేదాలు ఉండవచ్చు, కానీ ఋతుభేదం లేకుండా ఎప్పుడో సృష్టి ఆది నుంచి సృష్టి పోయేదాకా వస్తూనే ఉన్నాయి. మరి ఇలా చక్రీయమైన వాటన్నింటి ఎవరి ఆధారం వల్ల తిరుగుతున్నాయి అంటావు? అది నారాయణ స్వరూపం. ఈ సృష్టిలో బ్రహ్మాండమంతా వ్యాపించినటువంటి రెజొనెన్స్ ఉన్నదా లేదా? నాదస్వరూపం ఉందా లేదా? ఉంది కదా. ఈ ప్రపంచంలో మీరు నాదాన్ని వాడారనుకోండి, అల్ట్రాసౌండ్ అదే, సూపర్ సానిక్ అదే, ఆల్ సానిక్లన్నీ అవే. హైపర్ సానిక్ అదే, సూపర్ సానిక్ అదే, అల్ట్రాసౌండ్ అదే. మనం గర్భస్థ శిశువుని తెలుసుకోవాలంటే ఏం పంపిస్తున్నాం? సౌండ్ వేవ్సే, అల్ట్రాసౌండ్. మరి ఆ నాదస్వరూపమేగా. కనపడుతుందా చెవులకప్పుడు? కనపడుతుందా? లేదు కదా. అవునా కదా? మనకంటే మిగిలిన జీవరాశులకి ఈ వెనుకడి శక్తి చాలా ఎక్కువ అండి వాటికి. అర్థమైనా? మీకు యాక్సిడెంట్ జరిగే వరకు తెలియదు, వాటికి ముందే తెలుస్తుంది. అర్థమైనా? కుక్కలకు కానీ, పిల్లులకు కానీ, పక్షులకు కానీ ముందే తెలుస్తాయండి వాటికి. అందుకని వాటిని చూసి మనం తెలుసుకుంటున్నాం. గబ్బిలాలు, వాటి సంగతి ఇంకా వెరైటీ. గొడ్లగూబలు, వాటి సంగతి ఇంకా వెరైటీ. సో ఇలాగ సృష్టిలో మనకంటే సూక్ష్మమైనటువంటి బలం, సామర్థ్యం, ఇంద్రియాల బలం ఉన్నటువంటి జీవులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అలాంటివన్నీ కూడా, అటువంటి సూక్ష్మమైన శక్తులన్నీ కూడా ఎవరి ఆధారంతో ఉన్నాయట? నారాయణమూర్తి. ఎందుకని? ఆ జీవి బతకాలంటే ఆ శక్తి ఉంటేనేగా మరి బతకగలుగుతుంది, లేకపోతే బతకలేదుగా. కాబట్టి జీవ చైతన్యానికి ఆధారమైనటువంటి సర్వాధార స్వరూపుడు ఆ నారాయణమూర్తి. దాని పేరేంటండి? సంవిత్. సంవిత్ అంటే ఏంటంటే జ్ఞానం. కొండగోప కొండవలసిన జ్ఞానం కొండగోప, చేప కొండవలసిన జ్ఞానం చేపకొండ, తిమింగలానికి ఉండవలసిన జ్ఞానం తిమింగలానికి, ఏనుగు కొండవలసిన జ్ఞానం ఏనుగు, తేమ కొండవలసిన జ్ఞానం బ్రహ్మ కొండవలసిన జ్ఞానం రెండు. సీమ నుంచి బ్రహ్మం వరకు అన్ని లోకాలలో ఉన్నటువంటి సకల జీవులు, దేవతలు, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు, విద్యాధరులు, సిద్ధులు, సాధ్యులు, చారణులు, రాక్షసులు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, ఇవన్నీ సృష్టిలో ఉన్నాయి. మరి ఇవన్నీ ఎలా బతికేస్తున్నాయి అంటారు? జ్ఞానం చే. వాటన్నింటిలో ప్రతి వ్యక్తిగత జీవ చైతన్యంలో ఉన్నటువంటి సకల జ్ఞాన స్వరూపము నారాయణుడే. ఆ రాశీభూతమైన జ్ఞానానికి ఒక పేరు పెట్టాం, అది సంవిత్. విత్ అంటే జ్ఞానం, విత్ అంటే ప్రకాశం, విత్ అంటే చైతన్యం. సంవిత్ సమిష్టిగా, సమ్యక్, అందరిలో ఉన్నటువంటి కలిసినటువంటి జ్ఞానస్వరూపం, అందరిలో ఉన్నటువంటి ప్రకాశ స్వరూపం ఏదో అదే సంవిన్మాత్ర స్థితో హరి. కాబట్టి నువ్వేదైనా ఒకటి తెలుసు అన్నావు అనుకోండి, ఆ తెలుసు అంటున్నవాడు ఎవడు? నారాయణ. అదేనండి. ఏదైనా సరే నాకు అది తెలుసు అన్నావు అనుకోండి, అది తెలుసు అన్నది ఎవరు? నారాయణుడు. జ్ఞానం, నీలో ఉన్న జ్ఞాన రూపంలో నారాయణుడు ఉన్నాడు. మానవ జీవితం అంతా కూడా జ్ఞానం మీద ఆధారపడి ఉందంటారా? వేరే దాదాపుగా చూస్తే మన జీవితం అంతా ఏమి ఉంది? జ్ఞానమే. అంతేనా కదా? మనసం నుంచి లేవడం సరిగ్గా లేవాలంటావా? అక్కర్లేదంటావా? ఆ ఒక్కటి సరిగ్గా లేకపోతే చాలు, ఇంత సంగతులు మళ్ళీ వెళ్ళి హాస్పిటల్లో చేస్తాను. అంతేనా? చూడు, కొంతమంది దిగ్గులు లేస్తారనమాట. దిగ్గులు లేచి ఇప్పుడు అది కూడా చెప్తున్నారు, ఏమండి బాబు లేచి వెంటనే పరిగెట్టమాకండి, ఆయన 2 నిమిషాలు కూర్చోండి, కాస్త సెటిల్ అయ్యే వరకు కూర్చోండి, వెంటనే లేచి పరిగెట్టమాకండి. మీరు అర్జెంటుగా లేచి పరిగెడితే వాళ్ళు రెడీ అవ్వద్దు, తెలివి కాళ్ళదాకా రావాలి కదా. అదేమిటి లేవగానే తెలివి కాళ్ళదాకా రాదురా బాబు అని డాక్టర్ గారు చెప్తే కానీ వీడికి తెలియదు. ఏం అధ్వానం ఉందండి? పూర్వం ఇదంతా ఉందంటారా? లేదు కదా. కాబట్టి మనలో ఉన్నటువంటి సకల జ్ఞాన స్వరూపం ఏమిటి? నారాయణుడే. ఓ డాక్టర్ గారు ఎందుకన్నా నారాయణ స్వరూపుడు పేషెంట్ కంటే?
పేషెంట్ అజ్ఞానం, డాక్టర్ జ్ఞానం. కాబట్టి జ్ఞానం ద్వారా నారాయణ స్వరూపుడు. అదేనండి గురువుగారు నారాయణ స్వరూపుడు. ఎలాగా? జ్ఞానంతో. ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా జ్ఞానం అన్నామంటే తల్లి నారాయణ స్వరూపం, నారాయణి. పిల్లవాడు అజ్ఞాని. మరి ఎందువల్ల తల్లి నారాయణి? జ్ఞానం వలన. అంతే. ఆ జ్ఞానం తీసి పక్కన పెట్టామండి, ఏమైపోయింది? ఇంకా అంతా గోవిందే. మనసు అంతఃకరణాల విజృంభణం వల్ల నిజం మరుగున పడిపోతుంది అన్నాం కదా. ఏంటిది అంతఃకరణాలంటే? అంతఃకరణాలంటే ఏంటి? 4. అంతఃకరణ చతుష్టయం. అంతరింద్రియాలంటేనేమో జ్ఞాత కూడా కలపాలి. అంతఃకరణం అంటేనేమో జ్ఞాతం తీసేయాలి. నేననేవాడిని తీసేయాలి. తీసేస్తే అంతఃకరణం. నేను తీసుకొచ్చి కలిపాం, అప్పుడేమైనా అంతరింద్రియం. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేవి 4 అంతఃకరణం. అంతఃకరణం అని ఎందుకు పేరు పెట్టారంటారు? కరణము అంటే పనిముట్టండి. ఇవి బయట కనబడుతున్నాయి, కాళ్ళు, చేతులు, కళ్ళు, వ్యవహారం అంతా బయట కనబడుతుంది కదా, ఇవి బహిష్కరణాలు. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం లోపల పనిచేస్తున్నాయి, అవి లోపల పనిముట్టి. ఇప్పుడు ఓవెన్లో కరెంట్ ఉండాలి, అక్కర్లేదా? ఓవెన్ ఏమో బహిష్కరణం, కరెంట్ ఏమో అంతఃకరణం. అలాగనమాట. శక్తి రూపాలు అన్నమాట, పదార్థ రూపాలు కావు. మనసు బరువుగా ఉంటుందా, తేలిగ్గా ఉంటుందా అంటే మనసుకు బరువు ఉంది. అసలు సంకల్ప వికల్పాత్మకం మనహ కదా, వాయురూపం. అది వాయురూపానికి బరువు ఏమిటి అంతేనా కదా? శక్తి రూపం. కాబట్టి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాలు ఏమిటి? శక్తి రూపాలు, పదార్థ రూపాలు కావాలి. ఇవి మనం రోజు వాడుకుంటున్నామా లేదా? వాడుకుంటున్నాం. ఆ 4 లోపల ఉండడం చేత అంతఃకరణం అన్నారు. లోపల ఉన్నాయి అంటే గుండె ఊపిరితిత్తుల్లాగా కాదు. ఎందుకని? గుండె ఊపిరితిత్తులు పదార్థాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం శక్తులు. గుండెకి, ఊపిరితిత్తుకి ఆకారం ఉంది, వీటికి ఆకారం లేదు. మనిషి చనిపోయినప్పుడు తీసి చూడడానికి వీలుంది, ఒకరి నుంచి ఒకరికి మార్చడానికి కూడా వీలుంది. మీ మనసు పట్టుకెళ్ళి గుడికి పెట్టేద్దాం ఏమిటి? కుదరదా? పోయిన వాడి మనసుని బతికున్న వాడికి పెడదాం, బతికున్న వాడి మనసు తీసుకెళ్ళి పోయిన వాడికి పెడదాం. అదంతా కుదరదు. ఎందుకని? అవి సాకారం కాదు, పదార్థం కాదు. బ్రతికున్నప్పుడు కూడా ఎక్స్రే ద్వారా చూడవచ్చు పదార్థం అయితే. మీ అస్థిపంజరం ఉందండి, స్కెలిటన్ ఉంది, తెలుసుకోవచ్చా తెలుసుకోకూడదా? నీ మనసు ఎలా ఉందో ఎక్స్రే ద్వారా చూసి చెప్తానన్నావు. సైక్రియాటిక్ పేషెంట్ వచ్చాడండి, డాక్టర్ గారు ఏం చేయాలి? టెస్ట్ చేయాలి. ఏం టెస్ట్ చేయాలి? మనసు ఎలా ఉందో కనుక్కోవాలి. నీ బ్రెయిన్ని ఎక్స్రే తీసి నీ మనసు ఎలా ఉందో నేను తెలుసుకుంటానండి అంటే ఎక్స్రేలు, స్కానింగ్లు వీటిల్లో కనబడేది కాదు. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేది బిహేవియర్ ప్యాటర్న్ పెట్టే తెలుసుకోవాలి. ఆకారం కనిపించినంత సూక్ష్మమైనవి అవి. వ్యవహారం మాత్రమే ఉంది, బిహేవియర్ ప్యాటర్న్ మాత్రమే ఉంది. వాటి వ్యవహారాలను బట్టి ఉన్నట్లుగా గుర్తించున్నాం. మనిషిలో వచ్చే ఆలోచనల స్వభావాన్ని బట్టి అవి 4 కింద విభజించేసాం. మన సంకల్ప వికల్పాలని 4 భాగాలుగా విభజించాం. నేను అనే ఆలోచనను అహంకారం అంటారు. అంటే అర్థమేంటి? మీ ఇంటి ముందు గార్డెన్ బాగా పెంచారండి, వచ్చిన వాళ్ళందరూ బాగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. బాగా పెంచారండి, టేకెన్ మచ్ కేర్, వెరీ గుడ్, నైస్, చూడడానికి చాలా బాగుంది, ఓ సెల్ఫీ తీసుకోండి అని వచ్చిన వాళ్ళంతా అక్కడ మీరు ఏదో సెల్ఫీ పాయింట్ పెడితే తీసుకున్నారు. ఈ గార్డెన్ ఎవరు పెంచారండి, ఇంత బాగా పెంచారండి అన్న. నేనేనండి బాబు, నేనే. బయటికి అన్నా అనకపోయినా లోపల అంటున్నాడా నేను నేను నేను. నిజంగా బయటికి చెప్పావనే కాదు, కానీ లోపల ఉన్నవాడు ఏమంటున్నాడు? ఐఎమ్ దట్, నేనేనయ్యా బాబా గార్డెన్ పెంచింది అంటున్నాడా లేదా? ఈ నేనెవడు? అహంకారం, ఈగోయిస్టిక్ ప్యాటర్న్. ఈ బిహేవియరల్ ప్యాటర్న్ ఏమన్నారు? ఈగోయిస్టిక్ ప్యాటర్న్. అదేనండి. దాన్ని ఈ జరిగిపోయిన వాటిని జ్ఞాపకం ఉంచుకునే శక్తిని చిత్తమంటారు. సరే, వాళ్ళు ఏం చేశారు? అప్రిషియేట్ చేస్తూ, ఏమంటే ఈ మోడల్స్ అన్ని మీరు ఎలా తెలుసుకున్నారు, ఇలా చేయాలని, ఇలా పెంచాలని మీకు ఎలా ఐడియా వచ్చిందండి అని ఒక ఇంటర్వ్యూ చేయడానికి ఒక మైక్ పట్టుకుని యాంకర్ వచ్చారు.
ఆ నోట ఈ నోట తెలిసిపోతుంది కదా. వాడు వచ్చి అడిగాడు. అడిగితే ఏం చేసావు? నేనండి ఫలానా అప్పుడు ఊటీ వెళ్ళానండి. ఆ ఊటీలో అన్ని గార్డెన్లే కదండి. ఆమె ఆ టీం అందరం కలిసి వెళ్ళామండి. వాళ్ళతో చూసామండి, వీళ్ళతో చూసామండి, అక్కడ చూసినవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టానండి. ఇదంతా జ్ఞాపకం చేసుకుని చెప్పేవా లేదా ఆ ఇంటర్వ్యూలో? ఆ జ్ఞాపకాల మూటంతా ఎక్కడుంది? చిత్తంలో ఉంది. జ్ఞాపకాల మూటంతా కలిపేయండి చిత్తం, వేరే ఇంకేమీ లేదు. ఏ జ్ఞాపకమైనా ఈ చిత్తంలోంచి వాడాలి. ఏ జ్ఞాపకమైనా చిత్తంలోంచి వాడాల్సిందే. ఎందుకు ఈ మాట అంటున్నాను? ఎవరితో అయినా మీకు సరిపోతుందా సరిపోదంటారు? ఈ సృష్టిలో 850 కోట్ల మంది మానవులు ఉన్నారమ్మా. అందరితో నీకు సరిపోతుంటావా సరిపోదంటావా? సరిపోదా? ఎందుకని? వాళ్ళు వాళ్ళ జీవితం అంతా వారి వారి చిత్తానుసారం ఉంటున్నాడు. ఆ చిత్తానుసారం ఉండేటప్పటికి మ్యాచ్ అవ్వచ్చు. అర్థమైందండి? ఇప్పుడు ఏమందో తెలుసా? డ్రెస్సే మ్యాచ్ కాకపోతే నేను వేసుకోను, మ్యాచ్ కాకపోతే నేను పెళ్లి చేసుకున్నాను, నేను అసలు చేసుకోను. బా ఓ పెళ్లి కూతురు గారు పెళ్లి కొడుకు గారు మ్యాచింగ్ గురించి మాట్లాడుతున్నారండి. డ్రెస్సే మ్యాచ్ అవ్వకపోతే వేసుకో, నేను నువ్వు మ్యాచ్ అవ్వకపోతే నేను చేసుకున్నాను, నేను అసలు చేసుకోను. బా రిజెక్టెడ్. మరి యాక్సెప్టెన్స్ రిజెక్టింగ్ అంతా దేనివల్ల జరుగుతుంది? ఇప్పుడు ఈ చిత్తం యొక్క ప్రభావం చేత. ఎందుకని? జ్ఞాపకాలు. ఇందాక చెప్పాక మీకు లోపల ఆల్రెడీ కనెక్ట్ అయిపోతారు మీరు అప్పగింతలతో. అని పొయ్యి రాగదమ్మ జానజ్ఞానం కానీ అప్పగింతల దగ్గరికి వెళ్ళిపోతుంది వెనక్కి. కాబట్టి ఆ జ్ఞాపకాల మూటంతా లోపల ఉంది. ఎప్పుడు మనం ఆ గతాన్ని వర్తమానంలో చూస్తున్నాం, అది ఎప్పుడు మ్యాచ్ అవ్వదు. మన దుఃఖానికి కారణం ఏమిటయ్యా అంటే ఈ జ్ఞాపకాలతో వర్తమానంలో ఉన్న అనుభవాన్ని మ్యాచ్ చేయడానికి మనం ట్రై చేస్తాం. జీవితం అంటే ఏమిటి అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? ఏమంటే జీవితం అంటే ఏమిటి? కాదు, జ్ఞాపకాలు. గతంలోని జ్ఞాపకాలతో వర్తమానంలోని అనుభవాన్ని మ్యాచ్ చేసే ప్రయత్నం చేయడమే జీవితం అంటే. ఏమో నాకు తెలుసు. జ్ఞాపకంలోని జ్ఞా ఉంచుకోవాలి, విషయాన్ని వదిలేయాలి. ఆ జ్ఞాపకంలో జ్ఞా ఉందా లేదా? ఇందాకేం చెప్పా? జ్ఞా అంటే జ్ఞానం. కానీ ఆ జ్ఞానంతో పాటు ఏమైంది? ఒక ఎమోషను, ఒక యాక్షను, ఒక రియాక్షను, ఒక బిహేవియరు కూడా దానికి కనెక్ట్ అయిపోయింది, ఇంప్రింట్ అయిపోయింది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ కదా అని తెచ్చి ఇప్పుడు వర్తమానంలో వాడాలంటే నాట్ పాసిబుల్. ఏం చేయొచ్చు? జ్ఞానాన్ని వాడుకోవచ్చు. ఎమోషన్ వదిలేయాలి, యాక్షన్ వదిలేయాలి, రియాక్షన్ వదిలేయాలి, ఆ ఇంప్రింట్ని వదిలేయాలి. ఉదాహరణ చెప్పనా? ఎప్పుడో నువ్వు మొదటి రోజున పెళ్లి చేసుకుని కొత్తగా కాపురానికి వచ్చావు, ఎప్పుడు కాదు 25 ఏళ్ల క్రితం వచ్చావు. ఎప్పుడు? అప్పుడు మీ అత్తగారు దిష్టి తీసింది నీకు ఇంట్లోకి వచ్చేటప్పుడు, అంతేనా కాదా? అప్పుడు ఎర్ర నీళ్లు కుడివైపు పారబోసిందంటే ఎడం వైపు పారబోయాల్సింది. ఇంతే జరిగింది అక్కడ. ఇప్పుడు ఏమైంది? అయిపోయింది, 25 ఏళ్ల క్రితం అయిపోయింది. కానీ ఇది ఈ ప్రింట్ ఇక్కడ లోపల ఉండిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈవిడ వీళ్ళ కోడలకి దిష్టి తీస్తుంది. ఈవిడికి అయిపోయింది కదా, ఈవిడ మళ్ళీ ఈవిడ కోడలకి చేస్తుంది ఇదే పని. ఇప్పుడు ఏం చేసింది? తెచ్చుకుంది. కానీ ఈ 25 ఏళ్లలో ఆ ఘట్టం మీద 36 విమర్శలు వచ్చినాయి. ఎవరన్నా అలా చేస్తారా? ఏం సంప్రదాయం అండి మీరు? నాకు అర్థం కాదు. దిష్టి తీసి నీళ్ళు నాకు అర్థం కాదు. ఎడం పక్కన పోయారు కదా, కుడి పక్కన వచ్చారు మీరు. ఏం సాంప్రదాయం మీరు? మీరేమో పైగా అది చదువుకుని ఇది చదువుకుని ఉంటారు. అని ఈ 25 ఏళ్లలో నిన్ను ఆ ఒక్క అంశం గురించి ఫుట్బాల్ ఆడి విడిచిపెట్టిన సందర్భాలు 30 ఉన్నాయి. వెంటనే ఎంత తేనె చెట్టు కదిలింది. రీలంతా తిరిగేసిందా లేదా? సినిమా అంతా తిరిగేసింది, మొత్తం తిరిగేసి రైటా లెఫ్టా అంతేగాని అసలు జ్ఞాగదాంగలో ఇంపార్టెంట్. వై డిడ్ యూ క్యారీ దట్ ఎమోషన్ సో మెనీ ఇయర్స్? వై డిడ్ యూ క్యారీ దట్ యాక్షన్? వై డిడ్ యూ వెంట ఇన్ టు ద క్వారల్ విత్ రియాక్షన్? సో ఏమైపోయింది?
ఈ కోడలు గారికి ఎటో ఒకటి పోయి తల్లి, నాకు అర్థం కాదు, ఇప్పటికి అరగంట నుంచి వెయిట్ చేస్తున్నావు, రైటో తెలియదు లెఫ్ట్, నీకు రైటా నాకు రైటా సందేహం ఇప్పుడు నీకు రైటా నాకు రైటా చూడ. ఇప్పుడు జ్ఞానం లేకపోతే ఏమైపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? అర్ధరాత్రి ఇంటి బయట నిలబెట్టేసింది, ఇంతకీ నీకు రైటా నాకు రైటా, నీకు రైటా నాకు రైటా, అరగంట అయింది తేలదు, ఈవిడ నీళ్ళు పారబోయేగా ఆవిడ లోపల. అజ్ఞానం చేత ఇలా మన జీవితం అష్టభూయిష్టమైపోతుంది. కారణం ఏమిటి? అంతఃకరణం. ఆ చిత్తంలో ఈ లోడ్ అంతా యూఆర్ క్యారీయింగ్. కాబట్టి గతము యొక్క లోడ్ అంతా కూడా, గత జన్మల యొక్క లోడ్ అంతా కూడా మనం ఈ చిత్తంలోనే క్యారీ చేస్తున్నాం. సో మచ్ లోడ్ యూఆర్ క్యారీయింగ్ అండ్ యూఆర్ క్రష్డ్ బై కింద డే టు డే ప్రాక్టీస్. వర్తమానం, నిత్య వర్తమానంలో దాని కింద నలిగిపోతున్నాం. సరే, నెక్స్ట్ అందులో ఉద్రేకాలు పొందేదాన్ని మనసు అంటారు. ఈ లోపల ఏమైంది? ఇవి పెరిగి వాడు అలా అన్నాడు, వీడు ఇలా అన్నాడు, వాడు అలా అన్నాడు, మా అత్తగారు అలా అంది, మీ అత్తగారు ఇలా అంది, మా అమ్మగారు అలా అంది, మా ఆడపడితే ఇలా నవ్వింది. ఈ స్టోరీలో వాళ్ళ ఆడపడితే ఏం చేసింది? నవ్వింది అంతే. ఏమిటి అజ్ఞానం అని. అది ఈవిడికి బాధాకరమైంది. నన్ను చూసి మా ఆడపడుతూ రాగానే నవ్వింది. ఏమిటైందంటే నవ్వితే తలవంతులైపోయింది అక్కడ ఇంతమందిలో. డిగ్రేడింగ్ ఫ్యాక్టర్ అది. ఇదంతా ఏంటి? ఆ ఉద్రేకాన్ని, ఆ జ్ఞాపకాలలో ఉన్న ఉద్రేకాన్ని మనసు తీసుకుంటుంది. ఇంకేమిటి? లోతుగా ఆలోచించే నిర్ణయాలు తీసుకునే శక్తిని బుద్ధి అంటారు. ఈ లోపల అక్కడ గృహప్రవేశం చేయించే బ్రాహ్మణుడు ఉంటాడు కదా, ఆయన ఏం చేశాడు? బుద్ధిని వాడతాడు ఎప్పుడు కూడా. మనం ఇవన్నీ వాడితే ఆయన ఏమంటాడు? అమ్మ సందేహం అక్కర్లా, నీకు రైటే తేల్చి చెప్పేసాడు. ఎవడైతే చేస్తున్నాడో వాడి రైట్కే వారబోసే చాలు అంటే. కన్వీనియన్స్ అండి, అంతకుమించి అక్కడ ఏముంది? ఇలా తిప్పావు ఎటు పారబోయడం ఈజీ. వాళ్ళ మీద పోయకుండా ఉంటే అది చాలా ఇంపార్టెంట్. అంతేనా కదా? దిష్టి నీళ్ళు తీసి వాడిని ఎత్తి మీద పోస్తే చాలా ప్రమాదం. సో అందుకని లోతుగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటే అదేమిటి? బుద్ధి. సో ఇవన్నీ ఈ 4 పనిముట్లు మనకు లోపల ఉన్నాయా లేదా? ఇప్పుడు ఇవన్నీ కలిపి వెరసి వీటన్నిటికీ ఒకటే పేరు, ఆలోచన. మనసన్న ఆలోచనే, బుద్ధి అన్న ఆలోచనే, చిత్తమన్న ఆలోచనే, అహంకారం అన్నా కూడా ఆలోచనే. ఈ ఆలోచనలు ఉవ్వెత్తుగా లేచినప్పుడు విజృంభణ అవుతుంది. కేవల చిత్స్వరూపుడైన హరి ఈ విజృంభణ వల్ల కప్పబడిపోయి కనబడకుండా పోయాడు. హరి ఈశ్వరుడు నీ లోపల ఉన్నాడా లేదా? ప్రకాశంగా, జ్ఞానంగా, సచ్చైతన్య జ్ఞాన ప్రకాశ ఆనంద లక్షణాలతో నీ లోపలే ఉన్నాడు. కానీ ఈ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే ఆలోచనలు పెద్ద ఎత్తున లేచేటప్పటికి ఈయన కాస్త కవర్ అయిపోయాడు. ఆయన జ్ఞానకాంతులు అంతఃకరణ విజృంభణంలో చెదిరిపోయి ఆయా రూపాలలో, అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారంగానే కనబడ్డం మొదలుపెట్టాడు. పెద్ద చిక్కు అయిపోయింది. ఇప్పుడు నారాయణమూర్తి ఏ ఆకారాన్ని ధరించేశాడంటే ఆవిడ ఎలా భావిస్తే అలా అయిపోయింది. ఇప్పుడు మత్స్యావతారం నారాయణ అనాలా, కూర్మావతారం నారాయణ అనాలా, వరాహావతారం నారాయణ అనాలా, నారసింహావతారం నారాయణ అనాలా, ఏమో రాబోయే కలికి అవతారం అనాలా? ఈ గొడవ అంతా ఎందుకని దశావతారం వెంకటేశ్వరుని పెట్టేశారు అంతే. ప్యాకేజ్ అంతేనండి, లాభం అయిపోయింది. దీని పరిష్కారం కనిపెట్టారు కలియుగంలోనే. ఇది ఇతర యుగాల్లో లేదండి అసలు. ఎక్కడ మీకు పురాణంలో కానీ శాస్త్రంలో కానీ ఆ అవతారం లేదు. దశావతార వెంకటేశ్వర అవతారం అనేది లేదు. ఇప్పుడు మనమే సృష్టించాం అది. ఎందుకని? ఎవరు నారాయణని నీ గొడవ? అయ్యా బాబోయ్, 10 అందరూ నారాయణేనమ్మా తల్లి అని ఆ ఏకత్వ సిద్ధాంతాన్ని చెప్పడం కోసమని అలా చేయవచ్చు. సో అర్థమైందండి. కాబట్టి మన మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఏ రూపంలో ఉంటే ఈశ్వరుడు కూడా ఆ రూపంలోనే కనబడేటువంటి దుస్థితికి మారిపోయింది. మంచి స్థితి కాదు అదేమి. అర్థమైందండి. ఉదాహరణ చెప్తా.
బాణుడు ఉన్నాడని ఒక రాక్షసుడు ఉన్నాడండి. ఘోరమైన తపస్సు చేశాడు. పంచాగ్ని మధ్యలో బటన్ వేలి మీద కాలి బటన్ వేలి మీద నిలబడి 10,000 సంవత్సరాలు తపస్సు చేసి పరమేశ్వరుడిని మెప్పించాడు. మెప్పించి ఏమడిగాడో చూసా వరం ఏమడిగి ఉంటాడు చెప్పండి. ప్లీజ్ డూ వాచ్మెన్ డ్యూటీ ఎట్ అవర్ ప్యాలెస్. నా అంతఃపురానికి కావలి ఉండు అన్నాడు ఆయన. ఇదేమిటి ఈ విపరీతమైన కోరిక ఏమిటన్నాడు. నేనెక్కడా నా పని ఏమిటి, నువ్వు అడిగింది ఏమిటి, అదంతా నాకు అనవసరం అయ్యా. నా మీదకి ఎవరైనా యుద్ధానికి వచ్చాడనుకో, నిన్ను గెలిస్తే కానీ నా దాకా రాలేడు కదా, నిన్ను గెలిచేవాడెవడు లేడు కదా, కాబట్టి నువ్వు నాకు వాచ్మెన్గా పనిచేయి అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి ఈశ్వరుడు? ఎందుకని అహంకార రూపంలోకి మారిపోయింది వ్యవహారం. ఈశ్వరుణ్ణి అహంకార దృష్టితో చూశాడు. ఆ తామసిక అహంకారం తపస్సుతో కలిసి పనిచేసింది. ఏమైపోయినప్పుడు తపస్సు వల్ల ఆ తమో గుణం వృద్ధి చెందింది. కాబట్టి ఏ గుణంతో సాధన చేస్తామో ఆ గుణమే వృద్ధి చెందుతుంది. కాబట్టి ఏ సాధన చేసినా సాక్షిగా ఉండి గుణాతీతంగా ఉండి చేయాలే కానీ గుణానికి లొంగి చేయకూడదు. సరే, అంతా ఇక్కడ దాకా కథ బాగానే ఉంది. సరే, ఈశ్వరుడు ఏమన్నాడు, నీ తపశ్శక్తి క్షీణించే వరకు నేను ఈ మాట వెనక తప్పదు, కొంతకాలంలో నీ తపశ్శక్తి క్షీణించిపోతుంది నీకున్న అజ్ఞాన బలం వల్ల, అప్పుడు సంగతి చూసుకున్నాలే, సరే వస్తున్నా పద అన్నాడు. వచ్చాడు శివ కుటుంబంతో సహా. ఆయన వస్తే కదా అందరూ కలిసి వచ్చేస్తారు కదా, శివగణాలతో సహా వచ్చేసారు. టెస్ట్ వేసేశారు బాణుడు యొక్క అంతఃపురం ముందు. సరే, కొంతకాలం అయిందట. ఎవరు శివుడు కావలి కాస్తున్నాడంటే ఎవరైనా వచ్చి యుద్ధం చేస్తారు. ఈశ్వరుడే అక్కడ ఉన్నాడంటే అంటే వెళ్ళి యుద్ధానికి వెళ్తారా ఎవరు? ఈ బాణుడికి భుజబలం కదా, రాక్షసుడికి భుజబలం కదా, ఎవరిని యుద్ధం చేయకపోవడం వలన ఆ కండూతి కలిగిందట. ఏమంటారు దాన్ని? కండూతి, రణకండూతి అంటారు అన్నమాట. అంటే దురద పెట్టడం, చేతులు దురద పెట్టడం అంటారు సరే. అలాగ భుజాలు దురద పెట్టడం మొదలుపెట్టినట్ట. ఎవరో ఒకరితో యుద్ధం చేస్తే కానీ నాకు ఈ తేట తీరదనుకుని, ఈ కండూతి తీరదనుకుని సరాసరి పరమేశ్వరు దగ్గరికి వెళ్ళాడు. ఎవ్వరు నిన్ను చూసి ఎవరు యుద్ధానికి రావడం లేదయ్యా, చాలా కాలం అయిపోయింది యుద్ధం చేసి, ఒకసారి మన ఇద్దరం కొట్టాడుకుందాం ఏమిటి అన్నాడు. నీ పతనం ప్రారంభమైంది అన్నట్టు ఆయన. నేను నీతో యుద్ధం చేయను, కానీ నాతో యుద్ధం చెయ్యాలి అనే సంకల్ప బలం వల్ల నీ తపశ్శక్తి క్షీణించిపోయింది. ఎందుకని మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటటువంటి వాటి కింద కప్పబడిపోయింది. అదే రూపంలోకి ఈశ్వరుడు మారిపోయాడు. తనకంటే ఈశ్వరుడు తక్కువ వాడనేటటువంటి భ్రాంతి అర్థం. పైగా అన్ని సంవత్సరాల పాటు ఉండేటప్పటికీ ఈశ్వరుని వాచ్మన్గా పెట్టుకున్నాను తెలుసా అనేవాడు. ఏమైపోయింది అప్పుడు? అహంకారం బలపడిపోయి ఈశ్వరు నింద చేసి 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 ఈశ్వరుడే తనకంటే తక్కువ. నేను తలుపులు తీసేనండి, మా గుడి ఈశ్వరుడు, లేకపోతే నేను దీపం పెట్టకపోతే లేదు. అది కూడా నమ్మో నారాయణ, ఆయనకి ఏ దీపం పెట్టేవాడు లేడు, భోజనం పెట్టేవాడు లేడు. మనం పెడితే పెట్టిన దేవుడండి, పెట్టిన దేవుడండి బాబు అన్నాడు. ఎంత దూరం వచ్చేసింది చూడకల్లా. పెట్టుడు దేవుడండి అనేప్పటికీ అప్పుడు ఏమైపోయింది? 10,000 సంవత్సరాల తపస్సు. నీ టైం అయిపోయిందిరా నాయన. సరే, నీకు వరం ఇచ్చిన నాడు ఒకటి చెప్పాను, నాతో సరి అయినటువంటి వాడు ఒకడున్నాడు, కేశవుడు. నేను ఆయన ఒకటే, శివకేశవులు, మా ఇద్దరి మధ్య భేదం లేదు. ఏదో ఒక రోజున అతను వస్తాడు నీతో యుద్ధం చేయడానికి. ఆ రోజున నా బలం అతని ముందు ఏం పని చేయదు. ఆ రోజు నేను ఆయనతో యుద్ధం చేయడం కూడా, నువ్వే యుద్ధం చేయవలసి వస్తుంది. అప్పుడు నిన్ను నువ్వే కాపాడుకోవాల్సి వస్తుంది అని నీకు ఆ రోజున చెప్పాను. ఇప్పుడు ఆ టైం వచ్చి చూసుకో అన్నాడు. శ్రీహరిం పరమానందం. శ్రీకృష్ణుడు వెళ్ళాడు యుద్ధానికి బాణుడి మీద, బాణాసురుడిని సంహరించేశాడు. ఎందుకని? టైం అయిపోయింది కాబట్టి. ఆ తపోఫలం అయిపోయింది, ఆ టైం అయిపోయింది. ఇప్పుడు మరి ఈ బాణుడి చరిత్ర నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఆ అంతఃకరణము అనేది ఎంత బలవత్తరమైందో, అంత సమర్థుడైనటువంటి 10,000 సంవత్సరాలు అంత కష్టపడి తపస్సు చేసిన తపోఫలాన్ని అయాచితంగా అహంకారం చేత అలా పోగొట్టుకున్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. శుద్ధ జ్ఞానం మలినమై చిద్రూపమై ఆందోళనతో కూడిన లోక జ్ఞానం అవుతుంది.
మనలో ఉన్నటువంటి సంవిత్ స్వరూపమైన ఈశ్వర స్వరూపం, నారాయణ స్వరూపం మలినమైపోతుంది. దీనివల్ల ఈ ఆలోచనలనే మాలిన్యం దానికి అంటుకోగానే అంతా భేదభావం వచ్చేస్తుంది అన్నమాట. అంతేనా కదా? అంతఃకరణం నిలిచిపోయినప్పుడు జ్ఞానకాంతులు చెదరగా నిలిచి తమకు తామే స్వచ్ఛమైన ప్రకాశంతో నిలబడి ఉంటుంది. కాబట్టి మన ఆలోచనారహిత స్థితిలో అంతఃకరణం ఎప్పుడైతే నిలిచి ఉందో అప్పుడేమైంది? సమాధి నిష్టలో మనసు లేదు, బుద్ధి లేదు, చిత్తము లేదు, అహంకారం కూడా లేదు. అప్పుడు స్వచ్ఛమైన ప్రకాశం, సచ్చైతన్య జ్ఞాన ప్రకాశ ఆనంద లక్షణాలు సహజంగా మనకి దర్శనం వచ్చింది. అదే ఆత్మ సాక్షాత్కారం, అదే ఈశ్వర సాక్షాత్కారం, అదే భగవత్ సాక్షాత్కారం, అదే సంవిన్మాత్రంగా మిగలడం. అజ్ఞానమంతా హరించుకుపోయిన ఆ స్థితినే హరి. అజ్ఞానం హరించడమే హరి. హరి అని హరి హరి అని పొగడంగా వశమే హరి శ్రీకృష్ణ. ఏమిటయ్యా నీ ఆలోచనల్ని, నీ అంతఃకరణాన్ని మొత్తాన్ని హరించడమే హరి. మాలిన్యాన్ని హరించడమే హరి. అజ్ఞాన మాలిన్యాన్ని హరించడమే హరి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. నారాయణ నారాయణ.